నమస్తే, ఏం పేరు నీ పేరు? నా పేరు రవి సార్. ఎవరు మీది? సూర్యాపేట మననేతండ చిన్నమిల మండలం సార్. ఏం జరిగింది? ఏం లేదు సార్, నిన్న పేద మనుషులు కూడా అంటే చనిపోయినప్పుడు మా ముగ్గురు పొత్తులో ఇట్లా ఉంచినాం సార్. అంటే మా బాబాయ్యలు అన్నతమ్ములు ముగ్గురు పొత్తులో ఒక గుంటన్నర ఇట్లా ఉంచినాం సార్, వదిలిపెట్టినాం. ఏంటిది? భూమి సార్, ల్యాండ్ ఇట్లా వదిలిపెట్టినాం. దేనికి అంటే మన కుటుంబంలో ముగ్గురు కుటుంబంలో ఎవరైనా చనిపోతే వేరే దాంట్లో ఎందుకు పెట్టాలి, మన దాంట్లో మనం పెట్టుకోవాలని ఉంచినాం సార్. అయితే 3-4 సార్లు ఇట్నే మట్టి ఎత్తుకొని మా బాబాయ్ కొడుకు మా పాలోళ్ళు ఎత్తుకొని బయట అమ్మేస్తుంటే 2-3 సార్లు పోయి చెప్పినా కూడా రవి ఇప్పటి నుంచి తీయను, నిజంగా చెప్తున్నా తీయను అని చెప్పింది సార్. మళ్ళీ నెక్స్ట్ కూడా అట్నే తీసుకొని తెలిసి ఉంటే నేను సూర్యాపేట బస్ స్టాండ్లో ఆడుకుంటున్నా. అక్కడి నుంచి వచ్చి టాటర్ ఆపి మరి అప్పుడు కూడా చెప్పిన సార్, అప్పటి నుంచి తీయనని చెప్పిండు. నిన్న నైటు సాయంత్రం నైట్ ఎంత అవుతుందో టైం అయితే చూడలేదు సార్. నిన్న మట్టి ఎత్తుకొని అమ్ముతున్నాను ఇట్లా చూస్తే నాకు తెలిసింది. వచ్చినాను, పెద్ద మనుషులు పోయి పొద్దున అడిగినా సార్. పొద్దున అడగగానే నువ్వేంద్ర నాకు చెప్పేది, నువ్వేంద్ర నువ్వు ఆడుకుంటున్నావు, మంచిగా బతుకుతున్నావు, భూమి మీద నీకు అంత ఆశ ఏంద్ర అని చాలా ఫైర్ అయింది సార్. సరే నాకు ఆశ లేదుగా, సర్లే నీకే ఆశ ఉంది కదా, కేసు పెట్టినప్పుడు మాట్లాడతాలే అని కొంచెం బండి కదులుకొని మా భార్యకి ఎక్కించుకొని ఇంత దూరం పోతూనే ఉన్నా సార్. పోతగానే ఇట్లా కింద పడేసి బండి మీద నుంచి ఇట్లా కింద పడేసి ఇట్లా కింద బండి మీద నుంచి 3 కిలో బండి నుంచి కింద పడేసి మా భార్యకి కింద జుట్టు పట్టుకొని కింద పడేసి వాళ్ళు 4 ఉన్నారు సార్, మేమిద్దరే ఉన్నాం. ఆమెకు బిర్రు కొడుతుంది సార్, నా కళ్ళ ముందలే నేను చూడకుండా వాళ్ళు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. అయితే నేను బండి కింద దాక్కున్నాను సార్. అయితే ఈ సైలెన్సర్ కాలింది, ఇగో ఇక్కడ కూడా దెబ్బ తాగింది సార్. కానీ నా భార్యకు పడేసి కొడుతుంటే నాకు ఎంతో బాధ అనిపించింది. ఏం పనైనా నేను ఇట్లా ఉండి కొట్టిస్తున్నాను, చచ్చిపోవాలనిపించింది. కానీ పిల్లలు మూసుకొని చూసి బతకాలి వచ్చింది. ఇది ఒక్కసారి కాదు సార్, 3-4 సార్లు తండ్రులు ఎంత పంచాయతీ పెట్టినా కూడా వాళ్ళ మాట వినట్లేరు సార్. పెద్ద మనుషులు ఏమంటున్నారు, మేము రామరా బాబు మీ జోలికి, మీ మాటలు ఎవరు పడతారా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడతారు రవి ఏమనుకో కానీ వాళ్ళు చెప్పేస్తున్నారు. నేను ఎవరు పోయి చెప్పుకోవాలి సార్. అందుకనే దయచేసి డిఎస్పీ సారు, సిఐ సారు, ఎస్పీ సారు, కలెక్టర్ సారు నా వీడియో చూసి ఈ కేసు మీరు స్పందిస్తారని నా మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. నా మీద దాడి చేసిన వాళ్ళు మా పాలోళ్ళకి కఠిన చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. చట్టం తీసుకుంటారని నాకు